కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన ఏపీలో కూటమి ప్రభుత్వంలో 21 అసెంబ్లీ సీట్లతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. 2024 జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఆయన బాబు తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సీఎం తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయనకు గౌరవం దక్కింది. అయితే పవన్ ఏ శాఖలు తీసుకుంటారు అని ఆనాడు పెద్ద చర్చ సాగింది. కానీ శాఖల కేటాయింపు తర్వాత ఆయనకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి దక్కాయి. ఇవన్నీ ఎంతో కీలకమైనవి. ఏపీలో ఈ రోజుకి 70% దాకా గ్రామీణ ప్రాంతం ఉంది. పవన్ కూడా ఎప్పుడు పల్లె ప్రాంతాల అభివృద్ధినే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దాంతో ఆయన ఈ శాఖలను ఏరి కోరి ఎంచుకున్నారు అని ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన 4 నెలల తర్వాత పవన్ నేనే హోంమంత్రిని అయితే అంటూ పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద ఆనాడు ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇక ఆ తర్వాత తాజాగా చూస్తే ఆయన కాకినాడలో మా ఊరు మా మాట మంత్రి కార్యక్రమంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తుడు అదృష్టం కొద్దీ తన చేతిలో హోంశాఖ లేదని అన్నారు. దీంతో పవన్ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యానించారు అన్న చర్చ మొదలైంది. ఆయనను ఈ శాఖ మీద ఫోకస్ ఉందా అని కూడా అంత ఆలోచించే నేపథ్యం కూడా ఏర్పడింది. ఇక లేటెస్ట్ గా చూస్తే ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు అయితే పవన్ హోం మంత్రి కావచ్చేమో అని ఒక కొత్త చర్చ లేవదీశారు. ఆయన ఊరికే అనరు కదా అని కూడా తన మాటలను పొడిగించారు. పవన్ ఇటీవల మాట్లాడుతూ నేనే హోం మంత్రిని అయితే క్రిమినల్స్ ని స్పేర్ చేయను అని చేసిన కామెంట్స్ ని రఘురామ ఉటకాయించారు. ఏమో కాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు హోంశాఖ దక్కుతుందేమో అని అన్నారు. పవన్ ఏపీలో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు అని గుర్తు చేశారు. అంతేకాదు ఆయన పార్టీ జనసేన కూటమి ప్రభుత్వంలో రెండవ పెద్ద పార్టీగా ఉందని అన్నారు. అందువల్ల పవన్ కోరుకుంటే హోంమంత్రి కావడం చాలా సులువు అన్నట్లుగా రాజు గారు మాట్లాడారు. పవన్ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ అంటూ ఎంతో బరువైన శాఖలను చూస్తున్నారు. మరి ఆయన హోంశాఖ వంటి మరింత టఫ్ శాఖను ఎంచుకుంటారా అన్న చర్చ వస్తుంది. హోంశాఖ అంటేనే డైలీ ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన డిపార్ట్మెంట్ అని అంటున్నారు. అయితే పవన్ లాంటి పవర్ఫుల్ లీడర్ ను ఈ శాఖ తీసుకుంటే జరిగేది వేరు అన్న వారు కూడా ఉన్నారు. నిజానికి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ప్రథమ కర్తవ్యం. దాంతో హోంశాఖ ఆ విధంగా చూస్తే ఎంతో ముఖ్యమైనది. పైగా కూటమిలో ముఖ్య నేత అయిన పవన్ కి ఈ శాఖ ఇవ్వాలని జనాల నుంచి కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. కానీ పవన్ మనసులో ఏముందో అన్నది చూడాలి అని అంటున్నారు. మరి రఘురామ చెప్పినట్లుగానే ఏమో పవన్ హోం మంత్రి కావచ్చేమో అన్నది ఇప్పుడు వైరల్ అవుతుంది. పవన్ హోం మంత్రి అయితే మాత్రం ఏపీలో చాలా మార్పులే చూడాల్సి వస్తుందని విశ్లేషణలు ఉన్నాయి.